హలో రామోజీరావు గారు. రామోజీ వీరాచార్య అండి, నమస్కారం. రామోజీ వీరాచార్య గారు చెప్పండి, అసలు ఏంటి మీ సమస్య, ఎందుకు ఇవాళ ఆందోళన చేయాలనుకుంటున్నారు? తెలంగాణ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి ఆర్ఎంపీ వ్యవస్థ ఉందండి. గ్రామీణ ప్రాంతాలలో ప్రధానంగా ప్రజలకు వైద్య సేవలు అందించేది ఆర్ఎంపీ వైద్యులు. ఈ ఆర్ఎంపీ వైద్యులు ఎంబీబీఎస్ ఎండీలు లేని కాలం నుంచి ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు. ఈ ఆర్ఎంపీ వైద్యులను కూడా వాళ్ళు అంటే ఎంబీబీఎస్ ఎండి వాళ్ళు అప్పుడు ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు లేవు. అక్కడ ఉన్న ప్రజలకు, రైతులకు గాని, సామాజికంగా వెనుకబడిన ప్రజలకు గాని, అణగారిన ప్రజలకు గాని అక్కడ వైద్య సేవలు అందించడానికి చాలా కష్టతరంగా ఉందని చెప్పి వీళ్ళనే ఇతోధికంగా వీళ్ళకు వైద్య సేవలను నేర్పించి గ్రామాలలో వెళ్లి సేవలు చేయండి అని చెప్పి పంపించడం జరిగింది. అటువంటి సేవా దృక్పథ కలిగిన పెద్ద వైద్యులు మానవతా దృక్పథంతో ఆర్ఎంపీ వైద్యులను తయారు చేసి పంపిస్తే ఈ రోజు ఆర్ఎంపీ వ్యవస్థ మొత్తము ఏదైతే జూనియర్ వైద్యులకు ఆటంకాలు కల్పిస్తున్నారు, వాళ్ళకు ఉపాధి లేకుండా చేస్తున్నారు అనే సాకుతోటి ఈ ఆర్ఎంపీ వ్యవస్థను అనగదొక్కడానికి ఈ జూనియర్ వైద్యులు అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ గా ఏర్పడి మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా విడ్డూరం. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? అంటే మా డిమాండ్ ఏం లేదు. మేము ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేయడం లేదు. మాకు ఇతోధికంగా ఏదో ఇంత శిక్షణను ఇచ్చి మాకు గుర్తింపునివ్వండి అని మాత్రమే అడుగుతున్నాం. కానీ మేము డిమాండ్లు పెట్టి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మాకు లోన్లు ఇవ్వండి, మాకు పత్రాలు ఇవ్వండి అని యూనివర్సిటీలు ఏర్పడియండి, డిగ్రీ కాలేజీలు ఏర్పడి ఇట్లాంటి ఏమి మా పిల్లలకు గాని మాకు గాని వ్యవస్థలో మేమేమి అడగడం లేదు. మేము సంఘ విద్రోహ శక్తులం కాదు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకమైన వ్యక్తులం కాదు, సమాజానికి వ్యతిరేకంగా మేము పనిచేయడం లేదు. మేము మానవతా దృక్పథంతో గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా రాత్రి అనక పగలనక వాళ్ళు చేన్లకు వెళ్లి వైద్యం అందిస్తున్నాం, ఇంటికి పిలిచినా ఇంటికి వెళ్లి వైద్యం అందిస్తున్నాం. మేము ప్రాథమిక చికిత్సను చేసి తిరిగి మళ్ళీ వాళ్ళని ఏదైనా ఉన్నతమైన వైద్య సేవలు కావాలనుకున్నప్పుడు వాళ్ళని ఆయా సంబంధిత ఎండి అంటే ఎండి వద్దకు గాని, ఎంఎస్ వద్దకు గాని, వాళ్ళకి సర్జరీ వద్దకు గాని, ప్రభుత్వ ఆసుపత్రులకు గాని, ప్రైవేట్ ఆసుపత్రులకు గాని వాళ్ళని పంపిస్తున్నాం వాళ్ళకి మంచి వైద్యం కోసం. కానీ మేమే వైద్యం చేసి మేమే వాళ్ళని రక్షిస్తాము, మేమే సమాజంలో మేమే గొప్ప వైద్యులం అని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకోలేదు. అలా చెప్పం కూడా. మేము బ్రతకడానికి మాత్రమే. అప్పుడు మా కుటుంబాలలో ఉన్నత అంటే ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున తల్లిదండ్రులు ఎక్కువ చదివించలేని కారణంగా, ఉద్యోగాలు పొందలేని కారణంగా మేము సమాజానికి వ్యతిరేక శక్తులుగా కావడం ఇష్టం లేక, మేము వేరే పనులలో వెళ్ళలేక మేము సేవా దృక్పథంతో ముందడుకొచ్చి మేము సమాజంలో సేవా దృక్పథంతో బతుకుతున్నాము. మాకు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలో అప్పుడు అంతకు ముందు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎంపీ వైద్యులే ప్రధాన పాత్ర పోషిస్తారు. గ్రామానికి ఇంటికి వెళ్లి వాళ్ళు కనీసం వాళ్ళ పొయ్యి వద్దకు వెళ్లి వంట సామాగ్రి వద్ద కూడా వాళ్ళు మాట్లాడే శక్తి వాళ్ళకు ఉంటది అని చెప్పి కేసీఆర్ గారు మీరు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మీకు ఆర్ఎంపీలకు మీడియం ఎంబీబీఎస్ అంటే ఒక ప్రధానమైన పాత్రను పోషించే విధంగా మేము గుర్తింపునిస్తామని చెప్పి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆర్ఎంపీ వైద్యులందరినీ ఏకతాటి మీదకి తీసుకురావడం జరిగింది. ఆ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించడం. దాని తర్వాత కేసీఆర్ గారి కంటే ముందే ఆయన వచ్చినాక ఇచ్చేది ఏంది మేమే ఇస్తామని చెప్పి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు కమ్యూనిటీ పారామెడిక్ గా గుర్తింపునిచ్చి 6 నెలలు శిక్షణ ఇవ్వడం జరిగింది. 6 నెలల శిక్షణ ఇచ్చిన కాలంలో పూర్తి అయినాక ఆయన ఏదైతే గుర్తింపు పత్రాలను ఇవ్వాలో అవి ఇవ్వకుండా ఆయన స్వర్గస్థులైన్లు. అది మాకు చాలా విచారకరమైన విషయం. దాని తర్వాత ఏర్పడిన ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చారు. ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు, బడ్జెట్ విడుదల చేసిండు, కానీ మాకు ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు, మమ్మల్ని గుర్తించలేదు. కానీ ఆ 10 సంవత్సరాలు ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏడ నిద్రపోయిండ్రు మాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది ఆర్ఎంపీలను గుర్తిస్తాము, ఆర్ఎంపీలకు ప్రాధాన్యతనిస్తాము, వాళ్ళకి ఏదైతే ఆగిపోయిన శిక్షణ కాలం ఉందో ఆ శిక్షణ కంప్లీట్ చేసి గుర్తింపు పత్రాలు ఇస్తామని చెప్పి కమ్యూనిటీ పారామెడిక్ గా.
మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఏర్పడి మమ్మల్ని విచక్షణ రహితంగా ఏదైతే ఉన్నదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పల్లెలకు వెళ్ళి పల్లెటూర్లలో ఉన్న వాళ్ళ బ్యాగులు పట్టుకొని పాపం వాళ్ళ బ్యాగులను చెక్ చేయడము, ఎవరైతే పెద్ద డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాసిచ్చినటువంటి యాంటీబయాటిక్లు కానీ ఏమైనా ఇంజక్షన్లు కానీ సార్ మీ దగ్గరనే ఉండండి రేపు వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పి అంటే వాళ్ళ దగ్గర ఉంచుకొని ఏదో ఇంటికి వస్తే ఆ ఇంటికాడ పట్టుకొని మా మార్గ మధ్యంలో పట్టుకొని వాళ్ళ బ్యాగులు చెక్ చేయడం, వాళ్ళని వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం, ఇవన్నీ చేసి హైకోర్టుకు నివేదికలు ఇస్తామని చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం? ఆర్ఎంపీ వ్యవస్థనే నిర్మూలిస్తాం లేకుండా చేస్తాం అనేటి దేశ విద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు మమ్మల్ని. ఇది సమంజసం కాదు. దయచేసి మీ మీడియా ముఖంగా మీ పత్రికా ముఖంగా ఏదైతే ఉందో సమాజానికి మీరు మా గురించి కొంచెం తెలియజేసి ప్రభుత్వానికి మీరు అనుసంధానంగా ఉండి మీరు మాకు ఏదైతే శిక్షణ కాలం పూర్తి కావాల్సిందో దాన్ని పూర్తి చేయించే విధంగా మీరు కొద్దిగా సూచనలు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటాం. ఓకే అండి, థ్యాంక్ యూ. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఆర్ఎంపీలకు సంబంధించినటువంటి సమస్య ఇది. సో ఆర్ఎంపీలు తమని గుర్తించండి, తాము కేవలం పల్లెటూళ్ళలో ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేస్తున్నాం, ప్రథమ చికిత్స చేస్తున్నాం. ప్రథమ చికిత్స చేస్తూ ఎంతోమంది రైతులకి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందుబాటులో లేకపోయినా తాము సేవలు చేస్తున్నాం. కానీ మా మీద అటాక్స్ చేస్తూ మమ్మల్ని నిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారు రాష్ట్ర మెడికల్ వైద్య కౌన్సిల్ అనేది. సో దీన్ని ఆపండి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఎట్లాగైతే మమ్మల్ని కొంత శిక్షణ ఇచ్చి అది ఆ ప్రక్రియ ఆగిపోయిన శిక్షణ పూర్తి చేయించి మాకు ఏదైనా సర్టిఫికేట్స్ ఇవ్వండి అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఇవాళ హైదరాబాద్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. అది ఆర్ఎంపీలకు సంబంధించింది.